హాయ్ మాస్టరు. మనం ఆల్రెడీ కార్తీక్ శర్మ గురించి నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ప్రశాంత్ వీర్ ఎవరు? అసలు ప్రశాంత్ వీర్‌ని చెన్నై సూపర్ కింగ్స్ 14.2 కోట్లు వెచ్చించి ఎందుకు కొనుగోలు చేసింది? ఇతని బేస్ ప్రైస్ 30,00,000 మాత్రమే. ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా గానీ అన్ని 9 ఫ్రాంచైజీలు ఇతని కోసం ఎందుకు పోటీ పడినాయి? చూడండి ఈ వీడియోలో. ప్రశాంత్ వీర్ అమేథీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఇతను 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. ఇతనుకున్న ప్రత్యేకత ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అనమాట. జడేజా ఫుట్ ప్రింట్స్లో నిలబడగలిగినటువంటి అన్ని రకాల క్వాలిఫికేషన్ ఇతని సొంతం. కార్తీక్ శర్మ ఏ రకంగా అయితే ఫ్యూచర్లో ధోనీకి రీప్లేస్మెంట్ కీపర్ బ్యాట్స్మెన్ అవుతాడో అని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ భావించిందో అదేవిధంగా ప్రశాంత్ వీర్ కూడా జడేజాకి ఎగ్జాక్ట్ అండ్ టైలర్ మేడ్ ఫ్యూచర్ స్టార్ అవుతాడని చెప్పేసానని మేనేజ్మెంట్ అండ్ మహేంద్ర సింగ్ ధోని బలంగా నమ్మారనమాట. అందుకే వీళ్ళు స్మాట్ అంటే సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో చేసినటువంటి ప్రదర్శన కానీ, గతంలో రంజీలో వీళ్ళు చేసినటువంటి ప్రదర్శన కానీ, వీళ్ళ స్ట్రైక్ రేట్ని కానీ, వీళ్ళ బ్యాటింగ్ ఫీల్డింగ్ అండ్ ఆల్రౌండ్ స్కిల్స్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ చాలా కీన్గా దగ్గర నుంచి చూసింది. అందుకే వీళ్ళు ఇదివరకు మీకు తెలిసే ఉంటుంది, చెన్నై అంటేనే డాడీస్ ఆర్మీ అంటారు. ప్రజెంట్ అయితే వీళ్ళ ఏజ్ ఎంత యంగెస్ట్ ప్లేయర్ని కొనుక్కున్నారంటే వీళ్ళు డాడీస్ ఆర్మీ కాస్త బేబీస్ ఆర్మీ కింద అయిందనమాట. అండ్ ప్రశాంత్ వీర్ వాళ్ళ ఫాదర్ 12,000 సంపాదించేటటువంటి ఒక ప్రైవేట్ టీచర్ అనమాట, కాంట్రాక్ట్ టీచర్. తన సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఫ్యామిలీని రన్ చేయడానికి తనకు వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్స్ సరిపోవట్లేదు. అయితే ప్రశాంత్ వాళ్ళ తాతగారికి వచ్చేటటువంటి ఎల్ఐసి పెన్షనే ఫ్యామిలీకి ఆధారం అనమాట. ప్రశాంత్ వీర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ 2020లో కాలం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రశాంత్ వీర్ ఫ్యామిలీ కండిషన్ అనేది చాలా దిగజారిపోయింది. ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఆయన క్రికెట్ని వదిలేద్దామని చెప్పేసి ఆయన ప్రశాంత్ డిసైడ్ అయ్యారు. కానీ ప్రశాంత్ వీర్ టాలెంట్ గుర్తించినటువంటి కోచ్ రాజీవ్ గోయల్ మాత్రం వెనకడుగు వేయలేదనమాట. తనకు కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ని, నీడ్స్ని తనే అసిస్ట్ చేశాడు, మంచి కోచింగ్ ఇచ్చాడు. తద్వారా తను ఒక బెటర్ పొజిషన్ వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్ బోన్గా ఉన్నాడు రాజీవ్ గోయల్. దాంతో ప్రశాంత్ వీర్ చెలరేగిపోయాడు. యూపీ T20 లీగ్ స్మాట్ అంటే సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో బీభత్సంగా రాణించేశాడు అనమాట. అండర్ 23 స్టేట్ లీగ్లో అయితే కనుక ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో శివమెత్తాడు మన ప్రశాంత్ వీర్. 63 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. 6 4లు 4 భారీ 6లతో 63 పరుగులు చేయడం మాత్రమే కాదు, 4 కీలకమైనటువంటి వికెట్లు తీసి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడనమాట. ఇది చెప్పొచ్చు, ముంబై లాంటి ఒక స్టాండర్డ్ ఉండేటటువంటి టీం మీద ఈ రకమైన ప్రదర్శన చేశాడంటే తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ టాలెంట్ ఎలా ఉందనేది ఇది ఒక మచ్చుతోనకనమాట. అబుదాబిలో జరిగినటువంటి ఈ ఐపీఎల్ ఆక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ 14.20 కోట్లతో తనను కొనుగోలు చేసిందని తెలియగానే ప్రశాంత్ వీర్ వాళ్ళ ఫ్యామిలీ ఎగిరి గంతేశారట. అంటే వాళ్ళకి లిటరల్గా ఏం చెప్పాలంటే వాళ్ళకి మాటలు లేవన్నమాట. ప్రశాంత్ వీర్ అంటాడు, నేను రోజు మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుడి లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్లో భగవంతుడా నువ్వే ఏదో ఒకటి చేయాలి, ఈ సిచ్యువేషన్స్ నుంచి మమ్మల్ని బయటపడాయని చెప్పేసానని. ఇప్పుడు ఇంత డబ్బు వచ్చింది, దీంతో మా ఫ్యామిలీకి ఉండే కష్టాలన్నింటినీ ఆల్మోస్ట్ ఓవర్కమ్ చేయవచ్చు, నాకేం చేయాలో మాటలు తెలియట్లేదు. అండ్ దట్టు నా ఐడియల్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోని మెంటర్షిప్లో నేను ఉండాలి, నేను ఆడాలని చెప్పి ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను, అది నిజమైంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్నాడు ప్రశాంత్ వీర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఫ్రాంచైజ్ క్రికెట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మన ఇండియన్ టాలెంట్కి, ఇండియన్ లోకల్ టాలెంట్కి ఈ రకమైనటువంటి రివార్డ్ రావడం అనేది ఇది చాలా హ్యాపీ ఉండాల్సినటువంటి మూమెంట్. అండ్ ఇండియాకి ఒక మంచి ఫ్యూచర్ స్టార్ దొరికేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇతని పర్ఫార్మెన్స్ వర్త్ మామ అనిపించుకుంటుందా లేదనేది రాబోయే ఐపీఎల్లో చూసేద్దాం.